విజయవాడలోని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. అయితే చెత్త తరలింపుకు ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు నాయకులు అడ్డుకుంటున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికులను సముదాయించేందుకు వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ససేమిరా అంటున్నారు. డిసెంబర్ నెల జీతం ఇచ్చినండి మీకు న్యాయం చేశాను. నాకు అదే హక్కు అధికారం ఉంది. ఈ రాష్ట్రంలో ఎవడో డిసెంబర్ నెల జీతం నేను ఇచ్చా. కోర్టు కేసు నా మీద కంటెంప్ట్. ఆయన చంద్రబాబు 27 లక్షలు హైకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ వేసాడు. నేను నిలబడ్డా, మీ గురించి నిలబడ్డా. మీరేం నిలబడ్డారు చెప్పండి. తీసుకెళ్లారు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారు అధికారం చెప్పండి. బాగా ఇస్తారా ఆ వాహనం? అది ఆ కారు తీయని చెప్తా. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. వాళ్ళకి జీతాలు పెంపు కానీ, హెల్త్ అలవెన్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం చేస్తాం. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. దయచేసి పోలీసు వాళ్ళు సార్ ఎవరు అడ్డుపడకండి దయచేసి. బ్రీతింగ్ ఒక నిమిషం. పోలీస్ కేసు కడితే ఏం జరిగింది. ఎందుకంటే మేము కూడా మీ అందరూ